రాబో 72 గంటల్లో భారీ వర్షాలు వస్తున్న సందర్భంగా జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండవాలని పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య తెలిపారు. రాబోయే 2-3 రోజుల్లో వర్ష సూచన దృష్ట్యా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, కావున ప్రజలు ఈ దిగువ సూచనలు పాటించగలరని కోరారు. ప్రజల భద్రత దృష్ట్యా 24 గంటలు పోలీస్ అధికారులు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. పొంగి పొర్లుతున్న వాగులు వంకల వద్దకు వెళ్లవద్దని, జలాశయాలకు చెరువులు కుంటలు చూడడానికి వెళ్లకూడదని, ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది. కావున అట్టి ప్రదేశాలకు ప్రజలు ఎవరు కూడా వెళ్లకూడదని అన్నారు. వ్యవసాయ పనుల నిమిత్తం పొలాలకు వెళ్లే రైతులు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. పొలాల్లో పడిపోయిన విద్యుత్ తీగలతో ప్రమాదం కలిగే అవకాశం ఉన్నందున రైతులు చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. పురాతన కట్టడాలు లేదా పురాతనమైన ఇండ్లు, పురాతనమైన గోడలు ఉన్నట్లయితే వర్షణ తాకిడికి నాని కింద పడే అవకాశాలు ఉన్నాయని, కావున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఎక్కడైనా వరద ఉధృతి తలెత్తిన సందర్భంలో పోలీసులు సిబ్బంది అధికారులు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టి ప్రాణ నష్టం లేకుండా చూడాలని అధికారులకు సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. రెవెన్యూ, మున్సిపల్, వ్యవసాయం, గ్రామ అభివృద్ధి, పశు సంవర్ధక, ప్రజా రవాణా, నీటిపారుదల వంటి అన్ని విభాగాలతో సరైన సమన్వయం చేసుకోవాలని అన్ని సంబంధిత పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది.